నమస్కారం అండి. జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జూన్ 5వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ భూగోళం మీద చాలా రకాలైనటువంటి జంతువులు మనతో పాటు నివసిస్తున్నాయి. మరి మనతో పాటు ఉన్నటువంటి ఏ ఒక జంతువు కూడా మరి పర్యావరణానికి ఎలాంటి నష్టాన్ని కలిగించడం లేదు. కేవలం మానవుడు మాత్రమే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ పర్యావరణానికి నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి జంతువులు, మొక్కలు మనం చేసేటటువంటి రకరకాలైనటువంటి యాక్టివిటీస్, కార్యక్రమాల ద్వారా అవన్నీ కూడా ఇబ్బందికి లోనవుతున్నాయి. అవన్నీ ప్రమాదంలో పడిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఈ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సో ఈ ఉద్దేశంతో 1973వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. అయితే ఈ 73వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ని తీసుకోవటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మనం తీసుకునేటటువంటి థీమ్ ఏంటి అంటే 2025 సంవత్సరంలో మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించినటువంటి థీము ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం అనేది మనకి 2025 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ థీము. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ పర్యావరణానికి హాని కలిగించినటువంటి వివిధ రకాలైనటువంటి ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అనేవి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతినిత్యం మనం ఉపయోగించేటటువంటి రకరకాలైనటువంటి వస్తువులు కానివ్వండి, పరికరాలు కానివ్వండి, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణానికి చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి నష్టం కలిగించకుండా ఉండాలి అంటే మన వంతుగా పర్యావరణ సహితమైనటువంటి పర్యావరణానికి ఎలాంటి నష్టం కలిగించినటువంటి కొన్ని యాక్టివిటీస్ని ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిలో భాగంగానే మనకి బ్యానింగ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్. ప్రతినిత్యం కూడా మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా చాలా రకాలైనటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ను ఉపయోగిస్తున్నాం. అంటే ఒకసారి మనం వాడి బయటపడేసేటటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా ఉంటాయి. మరి ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ని మనం వాడకాన్ని తగ్గించినట్లయితే చాలా వరకు ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించవచ్చు. అయితే దీంట్లో భాగంగానే మనం ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, బ్యానింగ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్. మనం ప్రతినిత్యం తీసుకున్నట్లయితే మనకి చాలా రకాలైనటువంటి మనకి చిన్న చిన్న ఇయర్ బడ్స్ ఉంటాయి. మరి ఇయర్ బడ్స్ మనం ఒకసారి ఉపయోగించి మనం బయటపడేస్తూ ఉంటాం. మరి అట్లా బయటపడేటటువంటి ఈ ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మట్టిలో కలిసిపోకుండా చాలా సంవత్సరాల పాటు అట్లాగే ఉంటాయి. మరి అది భూమికి కానివ్వండి, పర్యావరణానికి కానీ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని ఉపయోగించకుండా ఇప్పుడు మనకి మట్టిలో కలిసిపోయేటటువంటి ఇయర్ బడ్స్ అనేవి రావటం జరిగింది. ఇంకా మనకి క్యారీ బ్యాగులు. ప్రతినిత్యం మనం బయటికి వెళ్ళేటప్పుడు క్యారీ బ్యాగులు ఏమి తీసుకెళ్లకుండా అక్కడ వచ్చేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తీసుకొస్తూ ఉంటాం. మరి ఆ సింగిల్ యూజ్ ఈ క్యారీ బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఈ క్యారీ బ్యాగులు మనం ఒకసారి వాడి బయటపడేయటం వల్ల మన పర్యావరణం అనేది చాలా నష్టాన్ని కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇవి మట్టిలో కలిసిపోకుండా కొన్ని సంవత్సరాల పాటు అట్లాగే ఉండటం వల్ల వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు భూమిలో ఇంకిపోకుండా అట్లాగే ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు, మార్కెట్కి వెళ్ళేటప్పుడు క్లాత్ బ్యాగులను ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా క్లాత్ బ్యాగ్ని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని దాంట్లో మనం పెట్టుకొని తీసుకురావచ్చు. మళ్ళీ 1-2 సార్లు దాన్ని రీయూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్యారీ బ్యాగులు ఉపయోగించకుండా ఈ క్లాత్తో తయారైనటువంటి జూట్ బ్యాగులు కానివ్వండి, లేకపోతే క్లాత్ బ్యాగులు కానీ మనం ఉపయోగించినట్లయితే ఈ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఇంకా మనకి చూడండి, ప్లాస్టిక్ స్పూన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రతినిత్యం కూడా ఐస్ క్రీమ్లో కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తినడానికి మనకి ప్లాస్టిక్ స్పూన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ప్లాస్టిక్ స్పూన్లు అనేవి కూడా మనం ఒకసారి వాడి బయటపడేస్తూ ఉంటాం. ఇట్లా మనం ఒక్కసారి చూసినట్లయితే ప్రతినిత్యం కూడా మనం ఒకసారి వాడి పడేసేటటువంటివి చాలా ఉంటాయి. డిస్పోజబుల్ వాటర్ గ్లాసులు కానివ్వండి, డిస్పోజబుల్ ప్లేట్లు కానివ్వండి, ఇవన్నీ. తర్వాత మనకి అక్కడ ప్లాస్టిక్ ర్యాపర్స్, అంటే పేపర్స్ పెట్టుకునేటటువంటి ఫైల్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రతినిత్యం కూడా అనేక రకాలైనటువంటి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ను ఉపయోగిస్తున్నాము. మరి ఎప్పుడైతే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ యొక్క సంఖ్యను మనం తగ్గిస్తామో వాటి ప్లేస్లో మనకి ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మనం ఉపయోగించినట్లయితే మనకి ఈ పర్యావరణానికి చాలా వరకు మనం మేలు చేసినట్లు వాళ్ళు అవుతాం. చూడండి, ఇంకా మనకి రకరకాలైనటువంటి పాలిథిన్ కవర్లు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం బయట చూస్తూ ఉంటాం. వీటిని బయట పడేయటం వల్ల బయట ఈ పశువులు కానివ్వండి, లేకపోతే ఇంకా కోతులు కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి ఈ వన్యజీవులు వాటిని ఎక్కువగా తింటూ ఉంటాయి. అంటే జనరల్గా మనం ఏం చేస్తుంటాం, మన ఇంట్లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలని పాలిథిన్ కవర్లో పెట్టేసి బయట పడేస్తూ ఉంటాం. మరి అట్లా బయట పడేసేటటువంటి క్రమంలో వీటిని చూసినటువంటి కోతులు కానివ్వండి, ఇంకా పశువులు కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి జంతువులన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఆహారాన్ని తినేటటువంటి క్రమంలో ఏం చేస్తుంటాయి, ఆ పాలిథిన్ కవర్లు కూడా తింటూ ఉంటాయి. మరి అట్లా తినటం వల్ల ఏమవుతుంది అంటే అవి వాటి శరీరంలోకి పోయి ఎక్కువ కాలం దాని లోపల అట్లా ఉండి అవి ఇబ్బంది పడి చనిపోయే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మిగిలిపోయినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిని పాలిథిన్ కవర్లో వేసి బయటపడేసేటటువంటి అలవాటు అనేది మానుకోవాల్సినటువంటి అవసరం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది. తర్వాత మనకి ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని మనం ఉపయోగించాల్సినటువంటి ఆవశ్యకత అనేది చాలా ఉంటుంది. అంటే పర్యావరణానికి మనం మేలు చేయాలి అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ని ఎక్కువగా ఉపయోగించాలి. జనరల్గా మనకి ఎక్కువగా పెట్రోలు, డీజిలు వీటిని ఉపయోగిస్తూ ఉంటాం, లేకపోతే ఇంకా గ్యాస్ని ఉపయోగిస్తూ ఉంటాం, ఎల్పిజి గ్యాస్. సో మరి ఇట్లాంటివి ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణానికి ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పర్యావరణానికి నష్టం కలగకుండా ఉండాలి అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాలి. మరి ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంతకాలం వీటిని ఉపయోగించినప్పటికీ ఈ వనరులు అనేవి తరిగిపోయే అవకాశం ఉండదు. తర్వాత వీటి వల్ల ఎలాంటి పర్యావరణ సంబంధమైనటువంటి కాలుష్యం కూడా జరగడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే సోలార్ పవర్ ప్యానల్స్ని ఎక్కువగా ఉపయోగించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మనకి సూర్యరశ్మి నుంచి చౌకగా విద్యుత్ తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీని బదులుగా మనం బొగ్గుతో తయారైనటువంటి విద్యుత్తును ఉపయోగించడం వల్ల మనకి పర్యావరణానికి ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా మనకి చూసినట్లయితే గ్రామాల్లో ఎక్కువగా పశువులు అందరికీ ఉంటాయి. మరి పశువులు అందుబాటులో ఉన్నప్పుడు వారి పశువుల నుంచి వచ్చేటటువంటి పశువుల పేడ ఏదైతే ఉందో ఆ పశువుల పేడను ఉపయోగించి బయోగ్యాస్ ప్లాంట్లని ఉపయోగించుకోవచ్చు. మరి ఈ బయోగ్యాస్ ప్లాంట్లో ఈ పశువుల పేడను ఉపయోగించి గ్యాస్ని తయారు చేసినట్లయితే ఈ గ్యాస్ అనేది మన ఇంట్లో మనకు కావాల్సినటువంటి గృహ అవసరాలకి ఈ గ్యాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా మరి మనం ఇప్పుడు ఉపయోగించేటటువంటి సిలిండర్లో ఉపయోగించేటటువంటి గ్యాస్తో కంపేర్ చేసినట్లయితే ఇది చాలా చౌకైనటువంటిది, అదేవిధంగా ప్రమాదరహితమైనటువంటిది. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు కూడా సంభవించడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో నుంచి ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించి గ్రామ స్థాయిలో కూడా అందరికీ కూడా ఈ విధంగా గ్యాస్ కానివ్వండి, లేకపోతే ఇంకా సోలార్ ప్లాంట్లను ఉపయోగించి విద్యుత్తుని తయారు చేసుకునేటట్లుగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మనకి వీధి దీపాలు చూస్తూ ఉంటారు, రెగ్యులర్గా వీధి దీపాలు అనేవి మనకి బయట కనిపిస్తూ ఉంటాయి. ఆ వీధి దీపాలు కూడా చాలా చోట్ల మనకి ఈ సోలార్ పవర్ ప్లాంట్లతోటే ఈ వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈవినింగ్ సాయంత్రం 6 అయ్యేటప్పుడు వాటిని మనం ఆన్ చేసేసుకుంటే మనకి నైట్ మొత్తం కూడా పవర్ సప్లై అవుతుంది. అదేవిధంగా డే టైం మొత్తం కూడా అవి రీఛార్జ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సోలార్ ప్యానల్ని ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించినట్లయితే మనకి దాదాపు ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టాన్ని కలిగించకుండా మనం ఉంచవచ్చు. తర్వాత ఇంకా మనం తీసుకున్నట్లయితే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, బొగ్గును కానీ వీటిని ఉపయోగిస్తూ ఉంటాం ఇంధనాలుగా. వాహనాల్లో ఉపయోగించేటటువంటి బొగ్గు లేకపోతే పెట్రోలు, డీజిల్ తీసుకున్నట్లయితే వీటి నుంచి ఎక్కువగా మనకి కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వీటి నుంచి మనకి శబ్ద కాలుష్యం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటి నుంచి వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి వాయువులో దుమ్ము, ధూళి, ఇంకా హానికరమైనటువంటి రసాయనాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మరి గాలిలో కలిసినప్పుడు గాలి కాలుష్యం అనేది జరుగుతూ ఉంటుంది. మరి గాలి కాలుష్యం జరగకుండా ఉండాలి అంటే మనకి ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ని ఎక్కువగా ఉపయోగించాలి. దీంట్లో భాగంగానే మనకి చూడండి ఈకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నట్లయితే సైకిల్స్, చాలామంది దగ్గర అవసరాల కోసం కూడా బైకులను ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా చిన్న అవసరాలు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇంట్లో ఉన్నటువంటి బైకులను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే దగ్గరగా ఉన్నటువంటి దూరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సైకిల్ని ఉపయోగించి
అక్కడికి వెళ్ళేటట్లు మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఎలక్ట్రిక్ బైకులను ఉపయోగించాలి. అంటే చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ బైకులను ఉపయోగించడం వల్ల మనకి 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటున్నాయి. అంటే పర్యావరణ పరంగా మనకి శబ్ద కాలుష్యాన్ని తగ్గించవచ్చు. దాంతోపాటు మనకి పర్యావరణంలో మనకి విషపూరిత వాయువులు కూడా రావడాన్ని ఆపవచ్చు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ బైకులను ఎక్కువగా మనం ప్రమోట్ చేసినట్లయితే మనకి పర్యావరణానికి ఎలాంటి నష్టం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ పాఠశాలలో చూసేటటువంటి విద్యార్థుల చేత వీటికి సంబంధించినటువంటి ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ను ఉపయోగించి పర్యావరణాన్ని ఏ విధంగా మనం మంచిగా హితంగా తయారు చేయవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి విద్యార్థులతో సైకిల్ తోటి విద్యార్థుల్ని ర్యాలీ చేయించడం, ఆ విద్యార్థులతో గ్రామంలో సైకిల్ యొక్క ఉపయోగాన్ని చెప్పడం, పెట్రోలు, బొగ్గు, డీజిల్తో ఉపయోగపడేటటువంటి వాటితో నడిచేటటువంటి వస్తువుల్ని వాడకాన్ని తగ్గించడం, ఇట్లాంటివి గ్రామ స్థాయిలో ర్యాలీలాగా చేయించి నినాదాలు చేయించడం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్లో ఈ పర్యావరణ సంబంధమైనటువంటి అంశాల పట్ల అవగాహనని కలిగించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా సైకిల్ ఉపయోగించి వాళ్ళు రోజు రెగ్యులర్గా వాళ్ళు సైకిల్ని ఉపయోగిస్తూ ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళలో అవేర్నెస్ వచ్చి మేము తర్వాత కూడా సైకిల్ని పెద్ద అయిన తర్వాత కూడా ఖచ్చితంగా సైకిల్ని మన నిత్య జీవితంలో ఒక భాగంగా ఉపయోగించాలి అనేటటువంటి కాన్సెప్ట్ పిల్లల్లో క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే పిల్లలు ఈ సైకిల్కి సంబంధించినటువంటి అంటే సైకిల్ వాడకానికి సంబంధించినటువంటి నినాదాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ప్లకార్డులు రాసుకొని సైకిల్ ఉపయోగం వలన కలిగేటటువంటి లాభాలని, తర్వాత పర్యావరణ సంబంధమైనటువంటి సమస్యలను అధిగమించాలంటే మనం ఏ విధంగా సైకిల్ని ఉపయోగించాలి అనేటటువంటి ఆ విషయాన్ని విద్యార్థుల్లో గ్రామాల్లో కలిగించే విధంగా ఇక్కడ సైకిల్ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ సైకిల్ని వాళ్ళు రెగ్యులర్గా సైకిల్ స్కూల్కి వేసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఈ సైకిల్ ఉపయోగించడం వల్ల మనకి పర్యావరణ సంబంధమైనటువంటి సమస్యలు మనం అధిగమించవచ్చు. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి ఉపయోగాలు కూడా మనకి ఈ సైకిల్ తొక్కడం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్. మరి పర్యావరణాన్ని మనం రక్షించాలి అంటే గాలి కాలుష్యాన్ని కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ గాలి కాలుష్యాన్ని అరికట్టాలి అంటే ప్రధానంగా మనం మొక్కల్ని విరివిగా నాటడం వల్ల మనకి గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అంటే గాలిలో ఉండేటటువంటి విషపూరితమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పెద్ద మొత్తంలో పీల్చుకునేటటువంటివి ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు. కాబట్టి మరి ఎప్పటికప్పుడు ఈ మొక్కల్ని నరికివేయటం వల్ల ఏమవుతుందంటే ఈ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరిగిపోవటం వల్ల ఎప్పటికప్పుడు మనకి భూగోళం యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోయి అది గ్లోబల్ వార్మింగ్కి దారితీయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి దగ్గర మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి బర్త్డేస్ కానివ్వండి, ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చేత కొన్ని మొక్కలు నాటించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అవి మన యొక్క భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థుల చేత కొన్ని ముఖ్యమైనటువంటి ఈవెంట్స్లో విద్యార్థుల చేత స్కూల్ గ్రౌండ్స్లో ఈ విధంగా మనం మొక్కల్ని నాటించేటటువంటి కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేయటం జరిగింది. ఈ విధంగా ఎయిర్ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయడానికి కోసం కూడా మనకి పిల్లల్లో ఈ స్లోగన్స్ చెప్పించడం, గ్రామంలో ర్యాలీ చేయించడం కూడా చేయటం ద్వారా మనం పర్యావరణానికి కలిగేటటువంటి నష్టాన్ని మనం తగ్గించవచ్చు. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్. పర్యావరణానికి ఎక్కువ మొత్తంలో మనకి నష్టాన్ని కలిగించేటటువంటివి ఏంటంటే ఈ వ్యర్థ పదార్థాలు. మనం ప్రతినిత్యం కూడా చాలా రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు అనేవి మనకి అందుబాటులో వస్తూ ఉంటాయి. మరి తయారయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలు మనం తడి చెత్త, పొడి చెత్త రూపంలో వాటిని మిక్స్ చేసి మనం మున్సిపాలిటీకి పంపించినప్పుడు వాళ్ళన్నీ తీసుకెళ్ళి బయట డంప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అవి రకరకాలైనటువంటి సోర్సెస్ ద్వారా మళ్ళీ మన ఆహారంలోకి కానీ మన ఆవాసాల్లోకి కానీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మనకు అందుబాటులో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా మనం సరైనటువంటి విధానంలో వాటిని మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి పాఠశాలలో లభించేటటువంటి కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ కిచెన్ వేస్ట్కి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు, ఇంకా పాఠశాల ఆవరణలో లభ్యమయ్యేటటువంటి రకరకాలైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఆకులు కానివ్వండి, మొక్కల భాగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మేము సేకరించి విద్యార్థుల చేత కంపోస్ట్ని తయారు చేయించడం జరుగుతుంది.
ఈ విధంగా కంపోస్ట్ తయారు చేసిన తర్వాత ఆ తయారైనటువంటి ఎరువు ఏదైతే ఉందో ఆ సహజ సిద్ధమైనటువంటి మంచి పోషకాలు కలిగినటువంటి ఎరువుని మళ్ళీ పాఠశాలలో ఉన్నటువంటి కిచెన్ గార్డెన్లో ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనకి మంచి పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనకి రసాయనాలతో తయారు చేసినటువంటి ఈ ఎరువులు ఉపయోగించడం కంటే ఈ సహజ సిద్ధమైనటువంటి మొక్కల నుంచి తయారైనటువంటి ఎరువు ఏదైతే ఉందో ఈ మాన్యూర్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనకి పర్యావరణం అనేది నష్టం కలగకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా రకరకాలైనటువంటి మిగిలిపోయినటువంటి కూరగాయలు కానివ్వండి, లేకపోతే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లు, వాటికి సంబంధించినటువంటి ఆకులు కానీ విద్యార్థులు వాటిని కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ వేస్ట్ ఏదైతే ఉందో తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి కిచెన్ వేస్టు, విద్యార్థులు తిని పడేసినటువంటి మిగిలిపోయినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి కూరగాయ ముక్కలు కానివ్వండి, మిగిలిపోయినటువంటి ఆహారం కానివ్వండి, వీటన్నిటిని ఉపయోగించి మేము విద్యార్థుల చేత కంపోస్ట్ని తయారు చేసే విధంగా రూపొందించడం జరిగింది. ఇంకా పాఠశాల ఆవరణలో చాలా రకాలైనటువంటి కొన్ని పూల మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వాటి నుంచి వచ్చేటటువంటి పూలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సహజ సిద్ధంగా వీటి నుంచి మనం ఎరువులు తయారు చేసుకొని మనకి పంట పొలాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మనకి కిచెన్ గార్డెన్లో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్, పర్యావరణాన్ని నష్టం కలిగించేటటువంటి అంశాల్లో వ్యర్థ పదార్థాలు చాలా ముఖ్యమైనవి అని చెప్పి, అంటే మనకి ప్రతినిత్యం కూడా చాలా రకాలైనటువంటి వేస్ట్ మెటీరియల్స్ మన ఇంటి నుంచి వస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా మట్టిలో కలిసిపోయి అవి మొత్తం కూడా నిర్వీర్యం అయిపోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ని మనం రీయూజ్ చేస్తాం. అంటే మనకి ఉపయోగపడేటటువంటి ఆ వస్తువులు తయారు చేయడం వల్ల మనకి ఈ పర్యావరణానికి ఎలాంటి నష్టాన్ని మనం కలగకుండా చేయవచ్చు. ఈ కార్యక్రమాల్లో భాగంగానే మేము విద్యార్థుల చేత పనికిరానటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా పనికిరానటువంటి గిన్నెలు, ప్లాస్టిక్ గిన్నెలు, మనకి ప్రతినిత్యం కూడా ఫుడ్ ప్రోడక్ట్స్, ఆహారానికి సంబంధించినటువంటివన్నీ కూడా డబ్బాల్లో మనకి పార్సిల్లో తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు. మరి అలాంటి ఆ డబ్బాల్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఉపయోగించిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి డబ్బాలు బయట పడేస్తూ ఉంటాం. మరి అలాంటి డబ్బాల్ని మనం ఉపయోగించి ఉపయోగపడే విధంగా వాటిని తయారు చేయవచ్చు. అంటే ఇక్కడ మనం చూడండి, పిచ్చుకలకు అవసరమైనటువంటి రకరకాలైనటువంటి నీటి తొట్టెలు కానీ, ఆహారపు తొట్టెలు కానీ పెద్ద మొత్తంలో మేము తయారు చేయడం జరిగింది. ఈ విధంగా తయారు చేయడం వల్ల మనకి రెండు రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే పర్యావరణ సంబంధమైనటువంటి సమస్యలను అధిగమించవచ్చు, అదేవిధంగా పిచ్చుకలకు కావాల్సినటువంటి నీటిని కానివ్వండి, ఆహారాన్ని కానీ మనం అందించవచ్చు. తర్వాత ఇంకా మనకి అక్కడ చూసినట్లయితే మనకి పనికిరానటువంటి డబ్బా మూతలు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే పనికిరానటువంటి వాచీలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము విద్యార్థుల చేత మనకి ఏవైతే పనికిరానటువంటి వస్తువు ఉంటుందో ప్రతి ఒక్క పనికిరానటువంటి వస్తువుని కూడా మనకి ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడే విధంగా మనం వాటిని మార్చుకోవచ్చు. చూడండి, అక్కడ పట్టు పురుగు జీవిత చరిత్రను తయారు చేయడం జరిగింది. అంటే పనికిరానటువంటి ఒక గోడ గడియారాన్ని బయట పడేయటం కంటే దాన్ని మనం పట్టు పురుగు యొక్క జీవిత చరిత్రను అక్కడ తయారు చేసి జీవశాస్త్రం తరగతి గదిలో వాటిని ఉంచడం జరిగింది. తర్వాత పనికిరానటువంటి రంగు డబ్బాలు ఉన్నాయి, ఆ రంగు డబ్బాలకు సంబంధించినటువంటి మూతలను ఉపయోగించి సీతాకోకచిలుక జీవిత చరిత్రని దాని మీద తయారు చేయడం జరిగింది. ఇంకా మనకి చాలా రకాలైనటువంటి పనికిరానటువంటి డ్యామేజ్ అయినటువంటి గాజులు ఉంటాయి, బ్యాంగిల్స్. మరి బ్యాంగిల్స్ అన్ని కూడా మనం బయట పడేసినట్లయితే అవన్నీ కూడా కుళ్ళిపోవడానికి చాలా ఎక్కువ సంవత్సరాలు టైం పట్టిద్ది అవన్నీ. మరి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో ఉండేటటువంటి ఆ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో పనికిరానటువంటి గాజులతోటి విద్యార్థుల చేత కొన్ని ఉపయోగపడేటటువంటి ఐటమ్స్ని తయారు చేయవచ్చు. అక్కడ చూడండి, పెన్ హోల్డర్ తయారు చేయించడం జరిగింది పిల్లలతోటి. ఏ విధంగా పెన్ హోల్డర్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా తయారు చేయడం వల్ల పిల్లలు ఏంటంటే ఒక క్రియేటివిటీ కూడా పెరుగుతుంది, మనకి పర్యావరణ సంబంధమైనటువంటి సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఇంకా పనికిరానటువంటి వైర్లు ఉన్నాయి, అక్కడ పనికిరానటువంటి వైర్లు తీసుకొని ఒక నాడీ కణం, జీవశాస్త్రంలో పిల్లలకి బాగా అర్థమయ్యేటటువంటి అంశాలైనటువంటి ఈ నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి నాడీ కణం యొక్క నిర్మాణాన్ని విద్యార్థులకి సులభంగా అర్థమయ్యేటట్లుగా దాన్ని రూపొందించడం జరిగింది. ఇంకా పనికిరానటువంటి డబ్బాలు కానివ్వండి, లేకపోతే పైపులు కానివ్వండి తీసుకున్నట్లయితే వీటిని ఉపయోగించి జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, తర్వాత వాటికి సంబంధించినటువంటి ఉపజీవక నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలని విద్యార్థులకి ప్రత్యక్షంగా వాళ్ళ చేత తయారు చేయించి తరగతి గదుల్లో వీటిని ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా విద్యార్థి పనికిరానటువంటి ఒక ప్లాస్టిక్ ఐటమ్ ఏదైనా ఉన్నట్లయితే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన విద్యార్థులు మనం క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ వల్ల కలిగేటటువంటి పర్యావరణానికి కలిగేటటువంటి నష్టాన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు.
చూడండి. తర్వాత ఇంకా పేపర్స్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగానే మనకి పనికిరానటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో పేపర్ని రీసైక్లింగ్ చేసి విద్యార్థుల చేత మంచి అలంకరణ వస్తువులు లేదా బుట్టల్ని తయారు చేయించడం జరిగింది. ఆ బుట్టలు తయారు చేసి వాటికి రంగులు వేసి విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగు తీసుకే విధంగా విద్యార్థులను రూపొందించడం జరిగింది. తర్వాత పనికిరానటువంటి బల్బులు ఉంటాయి, ఈ బల్బులు, తర్వాత పనికిరానటువంటి కొబ్బరి చిప్పలు, వీటిని ఉపయోగించి బంతిగిన్నె కీలు నమూనాలని విద్యార్థుల చేత తయారు చేయించడం జరిగింది. ఇంకా పనికిరానటువంటి డబ్బాలకి రంగు దారాలని, ఉలెన్ దారాలని మనం అల్లి వాటిని పెన్ హోల్డర్ లాగా తయారు చేయొచ్చు. అంటే విద్యార్థుల్లో ఇలాంటి సృజనాత్మక శక్తికి సంబంధించినటువంటి ఆలోచనని మనం రేకెత్తించినట్లయితే ప్రతినిత్యం చాలా రకాలైనటువంటి వందల సంఖ్యలో మనకి బయట పారేసేటటువంటి వస్తువులు, వాటిని విద్యార్థులు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ విద్యార్థుల్లో పెరిగినట్లయితే ఖచ్చితంగా పర్యావరణ సంబంధమైనటువంటి సమస్యలు మనం అధిగమించవచ్చు. తర్వాత ఇంకా పర్యావరణ సంబంధమైనటువంటి అంశాల్లో మనకి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఈ వాటర్ కన్జర్వేషన్లో ఈ మనకి భూమి మీద ఉన్నటువంటి నీటి నిల్వలు తీసుకున్నట్లయితే 97% నీరు మొత్తం కూడా సముద్రపు నీరే. మరి మిగిలినటువంటి నీరు చాలా తక్కువ మొత్తంలో మనకి తాగునీరు అనేది అందుబాటులో ఉంది. మరి అందుబాటులో ఉండేటటువంటి నీటిని మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకున్నట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే భవిష్యత్తులో రాబోయేటటువంటి తరాల వారికి ఈ నీరు అనేది అందుబాటులో ఉండే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ప్రతినిత్యం నీటికి సంబంధించినటువంటి కన్జర్వేషన్ అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా భావించాలి. ఈ అంశంలో భాగంగానే విద్యార్థుల చేత మనం అక్కడ చూడండి డ్రిప్ ఇరిగేషన్ని తయారు చేయించడం జరిగింది. అంటే నీటిని ఏ విధంగా పొదుపుగా వాడాలి అనేటటువంటి అంశంతో డ్రిప్ ఇరిగేషన్ మేమే పాఠశాలలో ఉన్నటువంటి కిచెన్ గార్డెన్లో డ్రిప్ ఇరిగేషన్ తయారు చేసి పిల్లల చేత నీరు చుక్కలుగా పడే విధంగా తయారు చేయడం జరిగింది. ఈ విధంగా డ్రిప్ ఇరిగేషన్ చేయడం వల్ల కూడా నీటిని మనం పొదుపు చేయవచ్చు. తర్వాత ఇంకా ఫ్రైడే డ్రై డేకి సంబంధించినటువంటి అంశాలు ప్రతి శుక్రవారం విద్యార్థుల చేత మేము నీటి సంరక్షణకు సంబంధించినటువంటి స్లోగన్లు చెప్పించడం, నీటి ఆవశ్యకత సంబంధించినటువంటి నినాదాల్ని ఎక్కువ ఎక్కడైతే నీటిని ఉపయోగిస్తున్నారో అంటే బాత్రూమ్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంకా వాటర్ ట్యాంకుల దగ్గర కానివ్వండి, ఇలాంటి వాటిని ఎక్కువగా అతికించి విద్యార్థుల్లో నీటి సంరక్షణ పట్ల అవగాహనని కలిగించడం జరుగుతుంది. తర్వాత పర్యావరణ సంరక్షణలో భాగంగా మనకి మొక్కలు ఎక్కువగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దీనిలో భాగంగానే విద్యార్థుల చేత సీడ్ బాల్స్ని తయారు చేయించడం జరుగుతుంది. అంటే విద్యార్థులు వివిధ రకాలైనటువంటి చింత, వేప, తర్వాత గానుగ ఇలాంటి మొక్కలకు సంబంధించినటువంటి విత్తనాలు సేకరించి ఆ విత్తనాలను ఉపయోగించి సీడ్ బాల్స్ని తయారు చేయించడం జరుగుతుంది. అంటే విద్యార్థుల చేత వాళ్ళే సీడ్ బాల్స్ని తయారు చేయించి అందుబాటులో ఉండేటటువంటి మనకి ప్రకృతిలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఫారెస్ట్లో కానీ వీటిని వదిలివేయటం ద్వారా ఈ మొక్కల వ్యాప్తిని మనం ఎక్కువ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి మీరు సీడ్ బాల్స్ విద్యార్థుల చేత పెద్ద మొత్తంలో విత్తనాలను సేకరించడం, తర్వాత సీడ్ బాల్స్ తయారు చేయించడం జరిగింది. తర్వాత పర్యావరణ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వరల్డ్ ఫారెస్ట్ డే తీసుకున్నట్లయితే ఫారెస్ట్ డే రోజున విద్యార్థుల చేత రకరకాలైనటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసుకొచ్చే విధంగా మొక్కలకు సంబంధించినటువంటి భాగాలను ఉపయోగించి వివిధ రకాలైనటువంటి నమూనాల్ని కూడా తయారు చేయించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనకి స్పారోస్, పిచ్చుకలు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయని చెప్పిన ఇవన్నీ కూడా పంట పొలాల్లో ఉండే రకరకాలైనటువంటి పురుగుల్ని, కీటకాలని తిని మనకి పంటల యొక్క దిగుబడిని పెంచడానికి ఈ పిచ్చుకలు ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంటాయి. మరి ఈ పిచ్చుకల యొక్క సంఖ్య తగ్గిపోకుండా ఉండాలి అని చెప్పి విద్యార్థుల చేత ప్రపంచ పిచ్చుకల దినోత్సవం రోజున ర్యాలీని కూడా కండక్ట్ చేసి గ్రామంలో పిచ్చుకల పట్ల ఉన్నటువంటి సంరక్షణ పట్ల ఉన్నటువంటి అవగాహనని పెంపొందించడం జరుగుతుంది. పాఠశాలలో పెద్ద మొత్తంలో పనికిరానటువంటి ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి, వాటర్ బాటిల్ని కానీ ఉపయోగించి పిచ్చుకలకు అవసరమైనటువంటి నీటి తొట్టెలు, ఆహారపు తొట్టెల్ని తయారు చేయించడం జరిగింది. తర్వాత పర్యావరణాన్ని ఎక్కువ మొత్తంలో నష్టాన్ని కలిగించేటటువంటి అంశాలు తీసుకున్నట్లయితే రసాయన ఎరువులు ఎక్కువ మొత్తంలో ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణానికి ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా ఉన్నటువంటి నత్రజని నిల్వలు పెరిగే విధంగా తయారు చేయాలి అంటే ఇక్కడ అజోల్లా అనేటటువంటిది ఒక ఫార్మింగ్ అనేది మేము చేయడం జరిగింది. పాఠశాలలో అజోల్లా అనేటటువంటి ఇది ఒక ఫెర్న్ మొక్క, నీటిలో తేలేటటువంటి ఫెర్న్ మొక్క. ఇది అతి తక్కువ కాలంలోనే ఇది ప్రాపగేషన్ చేసుకొని అత్యధిక సంఖ్యలో ఇవి మొక్కలను తయారు చేస్తూ ఉంటుంది.
దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే గాలిలో ఉన్నటువంటి నత్రజని తీసుకొని నత్రజని సమ్మేళనాలుగా మారుస్తూ ఉంటుంది. ఈ అజోల్లా అనేటటువంటి మొక్కలో మనకి సైనోబ్యాక్టీరియా ఉంటుందండి. ఈ సైనోబ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి నత్రజని తీసుకొని మొక్కకు అవసరమైనటువంటి నత్రజని సమ్మేళనాల్లాగా మార్చడం జరుగుతుంది. కాబట్టి రైతులు పంట పొలాల్లో ఎక్కువగా ఈ అజోల్లాకు సంబంధించినటువంటి మొక్కలు వేసినట్లయితే మనం నత్రజని ఎరువులను కృత్రిమమైనటువంటి నత్రజని ఎరువులు వాడకుండా ఈ సహజ సిద్ధంగానే నత్రజని యొక్క నిల్వల్ని మనం పంట పొలాల్లో పెంపొందించుకోవచ్చు. కాబట్టి విద్యార్థుల్లో అవగాహన కలిగించడం, గ్రామాల్లో ఈ అజోల్లాకు సంబంధించినటువంటి అవగాహనని ఈ గ్రామ స్థాయిలో కూడా పెంపొందించడం జరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే అజోల్లా విద్యార్థుల చేత ఈ అజోల్లా అనేది ఏ విధంగా పెరుగుతుంది ఏంటి అనేటటువంటిది పాఠశాల స్థాయిలోనే మేము కొన్ని టబ్బుల్ని తయారు చేసి ఆ టబ్బుల్లో వీటిని పెంచి వీటి యొక్క సంఖ్యను పెంచి విద్యార్థులు తల్లిదండ్రుల్లో కూడా వీటికి సంబంధించినటువంటి అవగాహనని కలిగించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మనకి 3వ శనివారం పేరెంట్స్ మీటింగ్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆ పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు వచ్చినటువంటి పేరెంట్స్లో కూడా ఈ అజోల్లా మొక్కలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతని వాళ్ళకు కూడా తెలియజేయటం జరిగింది. ఈ అజోల్లా అనేది వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో ఇది ప్రత్యుత్పత్తిని జరుపుకొని కొత్త మొక్కలను తయారు చేసేటటువంటి శక్తి ఉంటుంది. దీంట్లో సైనోబ్యాక్టీరియా అనేటటువంటి నీలి ఆకుపచ్చ శైవలం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది గాలిలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని నత్రజని సమ్మేళనాల్లాగా మార్చి ఆ మొక్కలకి అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా అజోల్లా ఫార్మింగ్కి సంబంధించి మొత్తం విద్యార్థుల చేతనే ఒక ప్రోగ్రామ్ లాగా చేయించడం జరిగింది. మట్టిని తీసుకొచ్చి విద్యార్థుల చేత ఆ టబ్బుల్లో వేసి పశువుల పేడ, తర్వాత నీళ్లు వీటిని ఉపయోగించి విద్యార్థుల చేత దీని ఒక ప్రాజెక్ట్ లాగా చేసి తక్కువగా తీసుకొచ్చినటువంటి అజోల్లాను ఉపయోగించి ఎక్కువ మొత్తంలో ఈ అజోల్లాని ఉత్పత్తి చేయడం జరిగింది. తర్వాత పర్యావరణ సంబంధమైనటువంటి గాలి కాలుష్యాన్ని మనం అరికట్టాలి అంటే ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ని ఎక్కువగా మనం ఉపయోగించుకోవాలి. అంటే మనకి గాలి నాణ్యతను పెంచడానికి మనకి ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. మనకి ఇండోర్ ప్లాంట్స్ అనేవి మనం ఇంట్లో కిచెన్లో ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మనకి బెడ్రూమ్లో కూడా వీటిని ఎక్కువగా పెంచుకోవచ్చు. ఇవేం చేస్తాయంటే మనకి అవసరమైనటువంటి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ యొక్క ఉపయోగం, వాటి యొక్క ప్రాధాన్యతని విద్యార్థులకి ఇక్కడ వివరించడం జరిగింది. తర్వాత ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఎర్త్ డే రోజున విద్యార్థుల్లో అవగాహన కలిగించడం, అదేవిధంగా గ్రామ స్థాయిలో నేలని ఏ విధంగా సంరక్షించుకోవాలి, లేకపోతే నేల ఏ విధంగా కాలుష్యానికి గురవుతుంది అనేటటువంటి విషయాన్ని గ్రామ స్థాయిలో మేము ర్యాలీ రూపంలో చేయడం జరిగింది. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ను మనం ప్రతినిత్యం ఉపయోగించడం వల్ల ఏ విధంగా నేల కాలుష్యం అవుతుంది, వాటిని ఏ విధంగా మనం అధిగమించాలి అనేటటువంటి అంశాన్ని గ్రామ స్థాయిలో కూడా ర్యాలీ రూపంలో చేసి అవగాహనని పెంపొందించడం జరిగింది. ప్రతినిత్యం ఉపయోగించే రకరకాలైనటువంటి పేపర్స్ కానివ్వండి, లేకపోతే అంటే డిస్పోజబుల్ గ్లాసులు కానివ్వండి, పేపర్ ప్లేట్స్ కానివ్వండి, ఇంకా మనకి రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వాటిని సేకరించి ఒక క్లాత్ మీద వాటిని కుట్టి దాన్ని విద్యార్థుల శరీరం మీద కప్పి ఒక భూమాతలాగా తయారు చేసి ఒక స్కిట్ని కూడా చేయడం జరిగింది. అంటే భూమాత అంటే నేల ఏ విధంగా వివిధ రకాలైనటువంటి కాలుష్య పదార్థాలతో నిండింది అనేటటువంటిది ఒక స్కిట్ రూపంలో కూడా విద్యార్థులకు వేయటం జరిగింది. తర్వాత మనకి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనకి సోలార్ ల్యాంపులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకి సోలార్ లైట్లు అనేవి వీటి యొక్క ఆవశ్యకతను విద్యార్థుల్లోకి క్రియేట్ చేయడం కోసం ధరిత్రీ దినోత్సవం రోజున చూడండి చిన్న చిన్న సోలార్ ప్యానెల్ దొరుకుతూ ఉంటాయి. ఈ చిన్న చిన్న సోలార్ ప్యానెల్ను ఉపయోగించి ఏ విధంగా మనం మన ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ శక్తిని తయారు చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని విద్యార్థులకి వివరించడం జరిగింది. గతంలో విద్యార్థులందరికీ కూడా ఇలాంటి చిన్న చిన్న సోలార్ ప్యానెల్స్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న లైట్లు కానివ్వండి ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీటిని ఉపయోగించి ఇంటి దగ్గర వాళ్ళు వీటిని ఉపయోగించి చదువుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటివి విద్యార్థులకి పెద్ద మొత్తంలో ఇచ్చి విద్యార్థుల్లో ఈ సోలార్ పవర్ పట్ల ఎక్కువ అవగాహన కలిగించినట్లయితే మనం ఈ పర్యావరణాన్ని సంరక్షించవచ్చు. విద్యార్థులు రకరకాలైనటువంటి నమూనాలను తయారు చేయటం, ఫారెస్ట్ డే సందర్భంగా మనకి మొక్కల నుంచి లభ్యమయ్యేటటువంటి రకరకాలైనటువంటి ఆ ప్రోడక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేటటువంటిది నమూనాల రూపంలో తయారు చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ డే సందర్భంగా కానివ్వండి, లేకపోతే ఇంకా వరల్డ్ ఓజోన్ డే కానివ్వండి, లేకపోతే వాటర్ డే కానివ్వండి, ఇట్లాంటి
పర్యావరణ సంబంధమైనటువంటి దినోత్సవాలు తీసుకున్నప్పుడు విద్యార్థులు ఎక్కువగా వాళ్ళకున్నటువంటి సృజనాత్మక శక్తిని ఉపయోగించి రకరకాలైనటువంటి వస్తువులను తయారు చేయటం జరుగుతుంది. వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులకి మనం వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న బహుమతుల రూపంలో ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా రకరకాలైనటువంటి ర్యాలీలు కండక్ట్ చేయటము, విద్యార్థుల్లో ఎక్కువ మొత్తంలో అవగాహన కలిగించటము, తర్వాత నినాదాలు చేయించటము జరుగుతుంది. తర్వాత ఇంకా ఫారెస్ట్ డే సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఆ చెట్లను కౌగిలించుకొని ఆ చెట్ల యొక్క ఆవశ్యకతను తెలిపే విధంగా కొన్ని స్కిట్లను కూడా విద్యార్థుల చేత చేయించడం జరిగింది. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అంటే నీళ్లు ఏ విధంగా మనం పొదుపుగా వాడాలి, నీటి నష్టాన్ని మనం ఎక్కువగా చేసినట్లయితే మనకి ఏ విధంగా భవిష్యత్తులో ఇబ్బందికి గురవుతుంది అనేటటువంటి అంశాన్ని విద్యార్థుల్లో అవగాహన కలిగించడము, వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే విద్యార్థుల చేత నీటి సంరక్షణకు సంబంధించినటువంటి ప్రతిజ్ఞను చేయించడం ఇక్కడ చూస్తున్నాం మనం. విద్యార్థులందరూ కూడా ఇలాంటి పర్యావరణ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ఉత్సాహంగా పాల్గొనటం, విద్యార్థులు వివిధ రకాలైనటువంటి క్విజ్, వ్యాసరచన, డిబేటు ఇట్లాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు కూడా పాల్గొని వాళ్ళలో కూడా ఈ పర్యావరణ సంబంధమైనటువంటి అంశాల పట్ల అవగాహన ఎక్కువగా కలిగించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్యావరణ సంబంధమైనటువంటి అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి అనేటటువంటిది మనకి ఎలాంటి కలుషిత పదార్థాలు చేరకుండా మనం ఈ నేలను లేకపోతే ఈ గాలిని, ఈ నీటిని మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని సంరక్షించుకుంటేనే భవిష్యత్తులో రాబోయేటటువంటి తరాలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించాలి. థ్యాంక్ యూ.